నువ్వుండు తమ్ముడు, వాడంతూ నేను చూస్తాను. నువ్వెళ్ళు. खबरदार। ఆగండ్రా, పోలీసులు వస్తున్నారు. పదండ్రా. సరే పదన్నా. తీసుకోండి. రేయ్ అన్నా, దాని పేరేంట్రా? శాలిని అన్నా. శాలిని శాలిని శాలిని. మొన్న అన్నను కొట్టింది, ఈ రోజు నన్ను కొట్టింది. నువ్వు అన్నా, సాయంత్రం కల్లా లేపేస్తాను. నో, దాన్ని లేపాల్సింది మీరు కాదు, మేము. అన్నా ఆవేశపడద్దన్నా. ఆవేశం కాదురా, ఆడది. ఒక ఆడది నన్ను అవమానపరచడమా? రేపు సాయంత్రం కల్లా దాని మాన ప్రాణాలు తీయకపోతే మా కాళీ అన్నకు తమ్ముణ్ణే కాదురా. చూడండి, నేను నీతో చాలా సీరియస్ గా మాట్లాడాలి. దానికి రోడ్డు మీద అడ్డంగా బైక్ ఆపి మాట్లాడాలా? చూడంజు, నేను నీకు 6 నెలల నుంచి ఒక విషయం చెప్పాలని ఎప్పటికప్పుడు చెప్పలేకపోతున్నాను. అది నాకు ధైర్యం లేక కావచ్చు, లేకపోతే చెప్తే ఏమంటావోననే భయంతో కావచ్చు. కానీ నేను నీకు ఆ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు? ఏంటి ఎందుకు అనేది బ్లూ స్టార్ అవుట్ రెస్టారెంట్లో రేపు 10 గంటలకు తెలుస్తుంది. ఓకే? నేను రాను. నువ్వు వస్తున్నావు, ఖచ్చితంగా వస్తున్నావు, వచ్చి తీరాలి. ఓకే? ఏమా తమ్ముడేడి? అదిగో డాడీ, మాటల్లోనే వస్తున్నాడు. హాయ్ డాడీ. ఎరా, నీ డాన్స్ ప్రోగ్రామ్ ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా వస్తుంది డాడీ. ఈసారి డాన్స్ కాంపిటీషన్ లో మనదే ఫస్ట్ ప్రైజ్. సుత్తి కొట్టకురా, ఈసారి నీకు మాత్రం వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు రాదే? ఈసారి మా గురువు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుంచి డాన్స్ వేస్తున్నాను. స్టేజ్ దద్దరిల్లిపోవాలంతే. చాలా బాగుంది. దానికేమో ఫైట్స్ పిచ్చి, వీడికేమో డాన్స్ పిచ్చి. ఇలా అయితే చదువు సాగినట్టే. అబ్బా ఊరుకోవే, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. రేపు నీ కొడుకు పవన్ కళ్యాణ్ లా అవుతాడో ఏమో. కరెక్ట్ డాడీ. నేనే అంతటి వాడినైతే మమ్మీ నా ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడాలి. మరి నాకురా. ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు నీలాంటి ఫేస్ పిల్లర్స్ ఆటోగ్రాఫ్ ఇవ్వను. ఒరేయ్, నిన్ను నేను దొరకనుగా. ఆగురా, నిన్నేం చేస్తానో చూడు. కానీ నాది 2 సంవత్సరాల ప్రేమ. నువ్వు ప్రేమించావా? ఎస్. ఎవరిని? గౌతమ్ని. గౌతమ్నా? అవును. అప్పట్లో నేను చాలా సరదాగా ఉండేదాన్ని.